ఇప్పటి వరకు రమణులు చదువుకున్నది పెద్దగా ఏమీ లేదు. ఒక ప్రస్థానత్రయమో, గురువు దగ్గరికి వెళ్లి భాష్యములు చెప్పుకోవడమో, లేక పౌరాణిక సాహిత్యము చదవడమో, ఇటువంటివి ఏమీ లేవు. ఆయనకి ఏమీ తెలియదు. ఆయన అటువంటివి ఏమీ చదవలేదు. ఒక రోజున మాత్రం ఒక విచిత్రమైన విషయం జరిగింది. ఈయన మధురలో గుడి వైపుకి వెళుతుండగా అటువైపు నుంచి ఒక బంధువు వస్తున్నాడు. పెద్దవారు కదా అని, అయ్యా బాగున్నారా, ఎక్కడి నుంచి వస్తున్నారు అని అడిగాడు. నేను అరుణాచలం నుండి వస్తున్నాను అని ఆ పెద్ద ఆయన చెప్పాడు. అరుణాచలం నుండి వస్తున్నాను అనే మాట వినపడగానే ఈయన ఆగిపోయి, అరుణాచలమా, దీనితో నాకేదో సంబంధం ఉన్నట్టుగా ఉంది అనుకున్నాడు. ఆయనకు అరుణాచలం పేరు వినగానే అటువంటి భావన కలిగింది. అరుణాచలం ఎక్కడ ఉన్నది అని అడిగాడు. అప్పుడు ఆయన, అరుణాచలం తెలియదా, తిరువణ్ణామలై అంటారు కదా అని వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి వెంకటరమణన్కు చిన్న మార్పు రావడం ప్రారంభమైంది. ఈశ్వరుడి పట్ల భక్తి పెరగడం ప్రారంభమైంది. ఇంతలో వారి తండ్రి గారు శరీరం వదిలిపెట్టేశారు. వాళ్ళ నాన్నగారు శరీరం వదిలిపెట్టేటప్పటికి వెంకటరమణన్ అన్నగారైన నాగస్వామి గారికి 14 ఏళ్ళు, వెంకటరమణన్కి 12 ఏళ్ళు, నాగసుందరం అనబడే తమ్ముడికి 6 ఏళ్ళు, అలమేలు అనబడే ఆడపిల్ల పారాడుతున్న పసిపిల్ల. ఈ నలుగురు ఉండిపోయారు. తండ్రిగారు వెళ్ళిపోయారు. ఆయన కొలువులో నెలకు 2 రూపాయలు ఉద్యోగం చేసేవారు. కానీ ఆయన మాటకారితనం, మంచితనం, నేర్పరితనంతోటి సంసారం గడుపుకుంటూ వచ్చారు. ఆ రోజుల్లో ఏమీ పెద్దగా చదువుకోకపోయినా నైపుణ్యమును బట్టి లాయర్ పట్టా ఇచ్చేవారు. ఈ విధంగా లాయర్ పట్టా పుచ్చుకొని ఆ రోజుల్లో కోర్టులలో కేసులు వాదించి మహా ఐశ్వర్యవంతుడై చాలా డబ్బు సంపాదించి తిరుచ్చిలో ఈశాన్యం వైపు ఒక స్థలం కొని ఊరికి శ్మశానంగా బహూకరించిన తర్వాత బహుశా ఆయనే మొట్టమొదటి శవం అక్కడ. ఎంత చిత్రమో చూడండి. వారు శరీరమును వదిలిపెట్టారు. వదిలిపెడితే పాపం ఆ రోజుల్లో తమ్ముళ్ళు, అన్నలు చాలా మంచివాళ్ళు ఉండేవారేమో. సుబ్బయ్యర్ ఈ ఇద్దరు పిల్లలను చదివించటానికి తనతో తీసుకువెళ్ళిపోయాడు. రెండవ తమ్ముడు ఈయన భార్యను, ఆడపిల్లను తీసుకువెళ్ళి ఆ ఇద్దరి క్షేమము ఆయన చూస్తున్నారు. అరుణాచలము అనే మాట వినపడగానే ఈయనలో చిన్న మార్పు ప్రారంభమైంది. ఒక రోజున బాబయ్య సుబ్బయ్యర్ చదువుకోవడం కోసమని ఎవరినో అడిగి పెరియ పురాణమును తెచ్చుకున్నారు. పెరియ పురాణము శివభక్తుల చరిత్రతో కూడిన గ్రంథము. అందులో 63 నాయనార్ల చరిత్ర ఉంటుంది. ఇంట్లో పుస్తకం ఉన్నది కదా అని ఆ పుస్తకమును వెంకటరమణన్ చదవడం మొదలుపెట్టారు. ఒక్కొక్క భక్తుడి కథ చదువుతుంటే ఆయన కన్నుల వెంట ఆనంద ప్రవాహములు కారడం మొదలుపెట్టాయి. ఆయనలో ఒక మార్పు వచ్చేసి ఆయన మధురలో ఉన్న మీనాక్షి అమ్మవారి గుడికి వెళ్ళి కొన్ని గంటల పాటు నాయనార్ల విగ్రహముల ముందు, అమ్మవారి గుడి ముందు ధ్యానంలో కూర్చుని ఉండిపోయేవారు. మెల్లమెల్లగా ఇంటికి వచ్చేస్తూ ఉండేవారు. ఈయనలో ఏదో మార్పు వస్తున్నట్లుగా పెద్దలు గమనించారు. రోజు పిన్నికి కూరలు తరిగి పెడుతూ ఉండేవారు. నీళ్లు తోడు పెడుతూ ఉండేవారు. ఇంట్లో బోలెడంత పని చేస్తుండేవారు. ఈలోగా వెంకటరమణన్ పెద్దవాడవుతున్నారు. ఒక రోజున ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఆయన అన్నగారైన నాగస్వామి వారికి వివాహం అయింది. వారి అత్తవారి ఇల్లు కూడా మధురే. అందుకని వెంకటరమణన్ అన్న వదిన దగ్గరకు వెళ్ళారు. ఒక రోజున అందరూ బయటకు వెళ్ళారు. వెంకటరమణన్ ఒక్కడు ఇంట్లో ఉన్నారు. అప్పుడు ఆయనకు 17 ఏళ్ళు. ఇప్పుడే ఆయన జీవితమును మార్చేసిన సంఘటన జరిగింది. కొన్ని సంవత్సరముల పాటు గురు శుశ్రూష చేసి కూడా స్థిరీకరింపబడని జ్ఞానము, ఎన్ని జన్మల తపస్సు ఫలితమో, ఎన్ని జన్మలలో చేసిన ఆరాధన ఫలితమో అకస్మాత్తుగా ఈశ్వరుని కృప చేయబడింది. వెంకటరమణన్ మేడ మీద గదిలో ఉన్నారు. మామూలుగా కూర్చున్నారు. అప్పుడు ఆయన ఊపిరి మంద్రమైపోయినట్టు, గుండె నీరసపడిపోయి కొట్టుకోవడం ఆగిపోయినట్లు, శరీరమంతా శోషించిపోయి ఒంటికి చెమటలు పట్టేస్తున్నట్టు, ఇంకా కొద్ది క్షణాలలో తాను మృత్యువును పొందబోతున్నట్లు అనిపించింది. ఉత్తర క్షణంలో ఆయనకు రెండవ ఆలోచన వచ్చింది. ఇప్పుడు నేను క్రిందికి వెళ్ళి ఎవరినైనా పిలిచినా ఈ శరీరంనకు మృత్యువే వస్తే ఆగదు. కాబట్టి ఎవరినో పిలవడం కన్నా అసలు మృత్యువు అనగా ఏమిటో తెలుసుకుంటాను అనుకున్నాడు. అనుకుని ఈ శరీరము మృత్యువును పొందడానికి వీలుగా నేల మీద పడుకున్నారు.
మృత్యువు వస్తున్నప్పుడు శరీరంలో ఏమి జరుగుతోంది అనే దానిని సాక్షిగా చూస్తున్నారు. మనమైతే నేను మృత్యువు పాలైపోతున్నాను అని శరీరమును చూసి బెంగ పెట్టుకుంటాము. ఆయన మృత్యువు పాలవుతున్న శరీరమును నేను అన్న అహం స్మరణతో సాక్షిగా చూడడం మొదలుపెట్టారు. మొట్టమొదటిగా పాదముల దగ్గర నుండి కాళ్ళన్నీ బిగిసిపోవడం మొదలుపెట్టాయి. బిగిసిపోయి, పెదవులు బాగా నొక్కుకుపోయి, కన్నులు మూతలు పడిపోయి, శ్వాస ఆగిపోయి, ఒళ్ళంతా బిగదీసుకుపోయినట్లుగా అయిపోయి, శరీరము అంతా పనిచేయడం మానేసి ఒక కొయ్య అయిపోయి పడిపోయింది. మృత్యువును చూస్తానని అనుకున్న రమణ మహర్షి సాక్షిగా తానుండగా పడిపోయిన శరీర దర్శనమయింది. ఓహో! ఇప్పుడు మృత్యువు శరీరం నాకు ఉన్నది. ఇది పడిపోయింది. ఇది కొయ్యబారిపోయింది. ఇప్పుడు 10 మంది ఇంట్లోకి వస్తారు. వెంకటరమణన్ మరణించాడు అంటారు అని ఈ శరీరమును శ్మశానమునకు తీసుకువెళతారు. దీనిని కాల్చి బూడిద చేస్తారు. కానీ ఏది సాక్షిగా చూస్తోందో అది కాలదు, అది తడవదు, అది ముక్కలు చేయబడదు. ఇది ఆత్మ, అది సాక్షి. దీనికి మృత్యువు లేదు. కాబట్టి యథార్థ స్వరూపము నేను ఆత్మ. ఇది నా చేత ధరింపబడిన దేహము. కాబట్టి ఇది నేను కాదు. ఆయనకు స్పష్టంగా అర్థమైంది. ఉత్తర క్షణం ఆ శరీరంలో కదలిక వచ్చింది. ఆయన మళ్ళీ లేచి కూర్చున్నారు కానీ శరీరం నుండి విడిపోయిన ఏ సుఖమును పొందారో సాక్షిగా ఉన్నప్పుడు ఏ ఆనందమును పొందారో ఆ ఆనందం కోసమని వెంపర్లాట మొదలైంది. ఇప్పుడు తాను ధ్యానం చేయాలి అనే తాపత్రయం ఎక్కువైపోయింది. ఏ పని చేసినా ఏదో యంత్రం తిరుగుతున్నట్లు తిరుగుతూ ఉండేవారు. ఏమీ మాట్లాడేవారు కాదు. అవకాశం దొరికితే కూర్చుండిపోయి అంతర్ముఖులు అయిపోయి తాను సాక్షిగా ఉంటూ అన్నీ చూస్తూ ఉండేవారు. ఇది అలవాటైపోయింది. మెల్లిమెల్లిగా ఈయన మీద దాడి ప్రారంభమైంది. చదువు సంచలు మానేశాడు. పుస్తకం పట్టుకోవడం మానేశాడు. పూర్వ పూర్వంలా ఉత్సాహం లేదు. ఆటలు లేవు, పాటలు లేవు. ఎప్పుడు ఏకాకిలా కూర్చుంటాడు. పిల్లాడంటే చదువుకోవాలి కానీ అంతర్ముఖుడైపోయినట్లుగా కూర్చోవడం ఏమిటి అని ఇంట్లో వారందరూ దూషిస్తూ ఉండేవారు. ఇలాంటి వాళ్ళకి ఇల్లు వాకిళ్ళు ఎందుకు? ఎక్కడికో పోయి ముక్కు మూసుకుని తపస్సు చేసుకోవాలి, అరణ్యములకు పోవాలి అని అంటూ ఉండేవారు. ఆయన అన్నింటినీ సహిస్తూ ఉండేవారు. ధ్యానం మాత్రం మానేవారు కాదు. ఒక రోజున అన్నగారు మేడ మీద తిరుగుతున్నారు. ఈయన ఒక పుస్తకమును తీసుకొని ఎదురుగుండా కూర్చుని చదువుదామని పుస్తకం విప్పి చూశారు. అక్షరములు కనబడుతున్నాయి కానీ శరీరంలో మంటలు వస్తున్నాయి. ఆయన వెంటనే పద్మాసనం వేసుకుని ధ్యానం చేసుకోవడం మొదలుపెట్టారు. దీనిని అన్నగారు గమనించారు. నేనింతకు పూర్వమే నీకు చెప్పి ఉన్నాను. ఇంత చెప్పినా కూడా నీలో ఏ మార్పు కనపడడం లేదు. ఇలా చేసేవాడికి ఇల్లెందుకు అని అడిగారు. అంతే. ఒక మార్పుకు ఏది కారణం అవుతుందో మీరు చెప్పలేరు. ఇలా చేసేవాడికి ఇల్లెందుకు అనే మాట వినపడగానే ఆయన ఆలోచన చేశారు. నేను ఇమడలేను. వాళ్ళకి సుఖం లేదు. నేను ఏది కోరుకుంటున్నానో దానిని నా తండ్రి అయిన అరుణాచలేశ్వరుని సన్నిధిలో పొందాలి. కాబట్టి నేను నా తండ్రి దగ్గరకు వెళ్ళిపోతాను అనుకున్నారు. వెంటనే పుస్తకం మూసి లేచి నిలబడ్డారు. అప్పుడు అన్నగారు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగారు. ఇప్పుడు 12 అయ్యింది. నాకు ఇప్పుడు స్కూల్లో విద్యుత్ శక్తి మీద స్పెషల్ క్లాసు ఉంది. దానికి వెళ్తున్నాను అన్నారు. అంటే ఆయన అబద్ధమే చెప్పారు. అప్పుడు అన్నగారు కింద పెట్టెలో రూ. 5 ఉన్నాయి. నీవు ఆ రూ. 5 తీసుకొని అన్నం తిని వెళ్ళి నా కాలేజీ మీ స్కూలుకు దగ్గర కాబట్టి ఆ రూ. 5 ఫీజు కట్టేయ్ అన్నారు. ఓహో! ఈశ్వరుడు నేను తిరువణ్ణామలై చేరడానికి కావలసిన డబ్బును కూడా ఏర్పాటు చేశారు కదా అనుకున్నారు. అనుకుని కిందకి దిగారు. వదిన అన్నం పెట్టింది. కడుపు నిండా అన్నం తినేశారు. అదే రమణుల ఇంట చేసిన ఆఖరి భోజనం. ఇదే ఆఖరి భోజనమని ఇంట్లో వాళ్ళకి తెలియదు. పెట్టె దగ్గరకు వెళ్ళారు. రూ. 5 తీసుకున్నారు. ఒక కాగితం తీసి ఉత్తరం రాశారు. ఆ ఉత్తరంలో ఇలా రాశారు. ఇది తన తండ్రిని వెతుకుకొనుటకు బయలుదేరుచున్నది. దీనిని గూర్చి మీరు ధనవ్యయము చేయవద్దు, వెతకవద్దు. మీ కాలేజీ రుసుము చెల్లింపబడలేదు. రూ. 3 మాత్రము తీసుకొనబడినవి. రూ. 2 విడిచివేయబడినది. ఇట్లు చివర సంతకం లేదు. ఇంకా నామరూపాలేమిటి? నామం లేదు, రూపం లేదు. ఆత్మ సర్వగతం. దానికి పేరేముంది? అందుకని ఆయన పేరు రాయలేదు. ఇది అనగా శరీరము. శరీరము వెడుతోంది. శరీరము అరుణాచలం చేరుతోంది. శరీరము నేను కాదు. నేను సాక్షిని. అందుకని నేనన్న మాట ఆయన ఆ లేఖలో వాడలేదు. ఆయన బయలుదేరారు. స్టేషన్‌కి వెళ్ళేసరికి తిరువణ్ణామలై వైపు వెళ్ళవలసిన రైలు ఆశ్చర్యకరంగా ఆ రోజు ఆలస్యంగా వచ్చింది. అది ఈశ్వరాజ్ఞ అనుకున్నారు.
అప్పటికి కాట్పాడి తిరువణ్ణామలై రైలు ప్రారంభించబడినదని ఆయనకి తెలియదు. అందుకని తిండివనం వెళ్ళడం కోసమని టిక్కెట్ కొనుక్కున్నారు. రైలెక్కి ధ్యానం చేస్తూ కూర్చున్నారు. ఈశ్వరుడు అడుగడుగునా ఆయనకు వెళ్ళవలసిన మార్గంను చూపించేశారు. ఒక మౌలవి ఆయన ఎదురుగుండా కూర్చొని అందరికీ భగవత్కథలు చెప్తున్నారు. ఆయన అన్నారు, చిన్నస్వామి ఇందాకటి నుండి చూస్తున్నాను ధ్యానంలో ఉన్నారు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగారు. తిరువణ్ణామలై అన్నాడు ఆయన. మరి ఈ రైలెక్కి ఎక్కడికి వెళ్తారు అన్నారు. తిండివనం దిగుతాను అన్నారు. తిండివనం వెళ్ళవలసిన అవసరం లేదు. విల్లిపురంలో దిగిపోతే అక్కడి నుండి కాట్పాడికి కొత్త రైలు మార్గము ప్రారంభించబడింది. అందులో మీరు తిరువణ్ణామలైకి వెళ్ళవచ్చు. కాబట్టి మీరు తిండివనంలో దిగిపోండి. నేను కూడా తిరువణ్ణామలై ముందు స్టేషన్‌కి వెడతాను అన్నారు. ఒక అర్ధణా పెట్టి 2 బేరికాయలు కొనుక్కున్నారు. అందులో ఒక కాయ సగం తిన్నారు. ఆకలి తీరిపోయినట్లు అనిపించింది. 3 పూట్ల అన్నం తిని చిరుతిళ్ళు తినే వ్యక్తికి ఆ ధ్యానంలోకి వెళ్ళిపోయిన తర్వాత కేవలం ఒక బేరికాయలు సగం తింటే ఆకలి తీరిపోయింది. ఆయన విల్లిపురంలో దిగిపోయారు. మర్నాడు తెల్లవారుజామున తప్ప రైలు లేదు. ధ్యానమగ్నుడై కూర్చున్నారు. తెల్లవారింది. రైలు వచ్చింది. రైలు ఎక్కారు. రైలులో పూర్తిగా టిక్కెట్ కొనుక్కోవడానికి కావలసినంత డబ్బు ఆయన వద్ద లేదు. ఆయన 3 రూపాయలే కదా తెచ్చుకున్నారు. అందుకని మాంబళంపట్టు అనే స్టేషన్‌లో దిగిపోయి అక్కడి నుండి తిరువణ్ణామలైకి నడిచి వెళదామనుకుని కొన్ని కిలోమీటర్ల దూరం నడిచారు. నడిచి నల్లూరు అనే ఊరు చేరుకున్నారు. అక్కడే జ్ఞానసంబంధరికి కొండ మీద ఉన్న పరమేశ్వరుడు జ్యోతి రూపంలో సాక్షాత్కరించారు. అక్కడి గుడిలోకి వెళ్ళి చీకట్లో కూర్చుని ధ్యానం చేస్తున్నారు. వారికి అక్కడ జ్యోతి దర్శనం అయింది. ఈలోగా అర్చకుడు వచ్చాడు. పూజ చేశాడు. ప్రసాదములు నైవేద్యం పెట్టాడు. అప్పుడు ఈయన నాకు ఆకలిగా ఉంది. కొద్దిగా ప్రసాదం పెడతారా అని అడిగారు. చీకట్లో ఎక్కడో లోపల కూర్చున్నావు. బయటకు రా. నీకు పెట్టడానికి ఇక్కడ ప్రసాదములు ఎవరూ వండి సిద్ధం చేయలేదు అని చెప్పాడు అర్చకుడు. ఆయన ఏమీ అనలేదు. పోనీ ఆకలి వేస్తోంది, తినడానికి ఎక్కడైనా ఏమైనా దొరుకుతుందా అని అడిగారు. అడిగితే ఇక్కడ నుండి కీలూరు అనబడే ఊరు 2, 3 కిలోమీటర్లు వెడితే వస్తుంది. అక్కడ మళ్ళీ దేవాలయంలో అర్చన జరుగుతుంది. అక్కడ ప్రసాదం నీకేమైనా పెడతారేమో మాతో రండి అని వాద్యగాండ్రు అంటే వాళ్ళ వెనకాల వెళ్ళారు. ఈయనకు అడుగు తీసి అడుగు వేసే ఓపిక లేదు. పాపం పిల్లవాడు తిన్నది లేదు. అలా నీరసంతోనే కీలూరు చేరుకున్నారు. అక్కడ బ్రాహ్మణులు పూజ చేసేశారు. అయ్యా నాకు ఆకలేస్తోంది, కొంచెం ప్రసాదం పెడతారా అని అడిగారు. నీకు పెట్టడం కోసమే వండి తెచ్చామనుకున్నావా, మేము పెట్టము అన్నారు అని వాద్యగాండ్రకు ప్రసాదం పెట్టారు. పెడితే దేవాలయంలో వాద్యం వాయించే వాద్యగాండ్రు పిల్లవాడిని చూసి అయ్యో పాపం ఎంతో నీరసపడి ఉన్నాడు అని వాళ్ళకి వచ్చిన ప్రసాదంలో కొంత ఆయనకి పెట్టారు. బాబు నీకు ప్రసాదమైతే పెట్టాము కానీ నీళ్లు కావాలంటే ఆ ప్రక్కన బ్రాహ్మణ వీధి ఉంది. అక్కడికి వెళ్ళి మంచినీళ్లు అడుగు అన్నారు. అప్పుడు ఆ పిల్లవాడు బ్రాహ్మణ వీధిలోకి వెళ్ళి ఒక ఇంటి ముందు నిలబడి అమ్మా నాకు కొంచెం మంచినీళ్ళు ఇస్తారా అని అడిగారు. వాళ్ళు మంచినీళ్లు తెచ్చే లోపల వారు ధ్యానమగ్నులే అయిపోయారో, స్పృహే తప్పిపోయిందో తెలియదు కానీ నేల మీద పడిపోయారు. అలా పడిపోయిన తర్వాత వారికి మరునాడు ఉదయం తెలివి వచ్చింది. తెలివి వచ్చేసరికి ఆయన మహా ఆకలితో ఉన్నారు. రామకృష్ణ పరమహంసకు ఇటువంటి ఆకలి పుట్టేది. అప్పుడు ఆయనకు అన్నపు రాశిని చూపిస్తే ఆయనకు ఆకలి తగ్గేదట. ఇప్పుడు ఆ పిల్లవాడు కింద పడిపోయి పెంటకుప్ప మీద పడిపోయిన మట్టిలో ఉన్న అన్నమును ఏరుకుని ఊదుకుని తిని మంచినీళ్లు తాగాడు. అక్కడే ఉన్న ముద్దుకృష్ణ అయ్యర్ అనబడే ఒకరి ఇంటికి వెళ్ళాడు. ఆ రోజు గోకులాష్టమి. ముద్దుకృష్ణ అయ్యర్ ఒక భాగవతోత్తముడు. ఆయన ఇంటికి వెళ్ళి అయ్యా నాకు కొద్దిగా అన్నం ఉంటే పెడతారా అని అడిగారు. అప్పటికి ఆయన చెల్లెలు నదీ స్నానానికని వెళ్ళింది. ఈయన నూతి దగ్గర స్నానం చేస్తున్నాడు. నీవు ఉండవయ్యా, మా చెల్లెలు వస్తుంది, నీకేమైనా పెడుతుంది అని చెప్పాడు. ఆ చెల్లెలు చాలా సంప్రదాయం, నిష్ఠ కలిగిన స్త్రీ. ఆవిడకు మడి ఆచారం చాలా ఎక్కువ. ఆమె ఇంటికి వచ్చింది. అయ్యో నాయనా, ఈవేళ గోకులాష్టమి, నీవు పిల్లవాడివి, చూస్తే నీవే చిన్ని కృష్ణుడిలా ఉన్నావు. నీకు అన్నం పెట్టాలని ఉంది కానీ నేను మడి కట్టుకుని వంట చేయాలి. అప్పటి వరకు ఆగగలవా అని అడిగింది. అప్పుడు ఆయన చాలా నీరసంగా ఆకలితో ఆవిడ వంక చూశాడు. అయ్యో ఉండలేవా, పోనీలే చద్దన్నం ఉంది పెడతాను ఉండు అంది. ఒకరి ఆకలి తీర్చడం కన్నా మడి గొప్పది కాదు కదా. పూర్వం మడిబట్టతో చద్దన్నం ముట్టుకునేవారు కాదు. ఎవరి శౌచం వారిది. అందులో తప్పులేదు. ఆవిడ చద్దన్నం తీసుకువచ్చి పెడితే ఆయన దానిని తిని
తిరిగి బయలుదేరారు. తిరువణ్ణామలై చేరాలంటే ఇంకా 20 కిలోమీటర్ల దూరం నడవవలసి ఉంది. తన చెవులకు ఉన్న జవుళ్లను ముద్దుకృష్ణ అయ్యర్ దగ్గర పెట్టి వాటిని తాకట్టు పెట్టుకుని తనకు ₹5 ఇవ్వగలరా అని అడిగాడు. ఆయన ఆ చెవిపోగులు తీసి చూశారు. మంచి బంగారం, మంచి కెంపులు వేసి ఉన్నాయి. ₹20 ఇవ్వవచ్చు అని అనుకున్నారు. అనుకుని నీకు తప్పకుండా ₹5 ఇస్తాను. కానీ నాయనా, మళ్ళీ నువ్వు నీ జోళ్ళు విడిపించుకోవాలనుకున్నప్పుడు నీవు వచ్చి పట్టుకెళ్ళు అని చెప్పి తన అడ్రస్ రాసి ₹5 ఇచ్చారు. చిత్రం ఏమిటంటే ఆయన ఆ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళగానే ఆ అడ్రస్ కాగితం చింపేసి బయట పారేశారు. లోపల ముద్దుకృష్ణ భాగవతార్ చెల్లెలు మాత్రం గబగబా వచ్చి, అయ్యో నాయనా, అన్నం లేక ఏమి ఇబ్బంది పడతావో ఇదిగో ఈ పిండి వంటలు పట్టుకెళ్ళు అని కొన్ని పిండి వంటలను ఒక మూట కట్టి ఇచ్చింది. ఆయన 20 కిలోమీటర్ల దూరము నడిచి తిరువణ్ణామలై చేరుకున్నారు. ఆయన తిరువణ్ణామలై చేరేసరికి తెల్లవారుతోంది. ఆ రోజులలో అరుణాచలేశ్వరుడి దేవాలయమునకు జీర్ణోద్ధరణ జరుగుతోంది. అందుకని 9 గంటలు అయితే తప్ప గుడి తెరిచేవారు కాదు. ఎందుకంటే అక్కడ పెద్ద పెద్ద కర్రలు ఇనుపవి అవి కట్టి ఉండేవి. తెలియక చీకట్లో ఎవరైనా వెడితే ఏది కొట్టుకుంటుందో ఇబ్బంది వస్తుందని గుడి ఉదయముననే తెరిచేవారు కాదు. చాలా ఆశ్చర్యకరంగా ఇంకా చీకట్లు విచ్చుకోకముందే ఈయన అరుణాచలేశ్వరుడి గుడి దగ్గరకు వెళ్ళేసరికి అంతరాలయం తలుపు కూడా తెరిచి ఉన్నాయి. అర్చకులు కూడా లోపల లేరు. దుమ్ము పట్టేసిన వంటితో లోపలికి పోయిన కళ్ళతో ఉన్న ఆ పిల్లవాడు పరుగు పరుగున అంతరాలయంలోకి వెళ్ళిపోయి స్ఫులింగమును కౌగిలించుకొని ఒకటే మాట చెప్పారు. అప్పా, మీరు పిలిచారు, నేను వచ్చాను. అంతే వారన్నది. ఈశ్వరుడు ఏమి కృప చెయ్యాలనుకున్నాడో.